హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ ఓటర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా కొంచెం డైలమాలో ఉన్నారు. ఏంటి ఆ డైలమా అంటారా? మా అమ్మ ఏమంది? మా నాన్న ఏమన్నాడు? మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాకేం తెలీదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ కల్పన చేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొస్తాడా? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తాడా? చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి సహాయం చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల అండ్ తాగునీరు సమస్యలు తీరుస్తాడా? అనే దాని గురించి కొంతమంది యువత అయితే డైలమాలో ఉన్నారో వాళ్ళందరి గురించి ఈ వీడియో అయితే చేస్తున్నా. అందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఈ వీడియోని షేర్ కూడా చేయండి. చంద్రబాబు నాయుడు గారు 1996లో నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఐటీ కంపెనీస్‌ని హైదరాబాద్‌కి తీసుకురావడం జరిగింది. ఏదైతే అప్పట్లో ఒక మాట ఎక్కువగా అంటూ ఉండేవాడో ఆ మాట ఏంటంటే విజన్ 2020. విజన్ 2020 అనే దాన్ని ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే ప్రస్తుతం జగన్ గారి నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే ఏంట్రా బాబు విజన్ 2020 అంట చంద్రబాబు నాయుడుకి బుర్ర లేదా అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉండేవాడు. బట్ ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి చూస్తే ఆ విజన్ 2020 అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ విజన్ 2020 డెవలప్మెంట్ అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అంతే కదా? ఇప్పుడు అదే విధంగా మన అమరావతి ఎలక్షన్స్ అయితే జరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు కోట్లయితే ఇచ్చారు. కాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్పేసాయి. ఇప్పుడు అమరావతిని కూడా హైదరాబాద్ లెవెల్‌లో తీసుకెళ్లగలుగుతారా? అమరావతిని కూడా అంత డెవలప్ చేయగలుగుతారా? ఆంధ్రప్రదేశ్‌ని కూడా తెలంగాణలాగా డెవలప్ అవ్వద్దా? అనే డైలమాలో అయితే కొంతమంది అయితే ఉన్నారు. ఆ కొంతమంది కోసం నేను ఏం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఇక్కడైతే వ్యక్తిని చూసి అయితే కంపెనీస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 100కి వెళ్ళే వాళ్ళకి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు. అదే కోవలో ఉంటాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ రేటు మనం తెలంగాణలో సైబరాబాద్‌ని చూస్తే మనకైతే అర్థమైపోతూ ఉంటది. హైటెక్ సిటీస్‌ని చూస్తే మనకైతే అర్థమైపోతూ ఉంటది. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మైక్రోసాఫ్ట్ అధినేతలని, ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళని హైదరాబాద్‌కి తీసుకురావడం, వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళకి ఇక్కడ ఏదైతే మనం మౌలిక వసతులు కల్పిస్తున్నామో అయన్నీ కూడా చెప్పడం, వీటి అన్నిటిని కూడా ఆ కంపెనీస్ ఒప్పుకోవడం, ఆ 96లోనే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయడం ఇయన్నీ కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు ఖచ్చితంగా తగిన పరిశ్రమలనైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. అది ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్స్ కావచ్చు అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించినవి కూడా కావచ్చు. ఈరోజు నేనేమంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చూపించిన విజన్ 2020 అనేది హైదరాబాద్‌కి ఎంత ఉపయోగపడిందో, ఇప్పుడు కూడా అంతే శ్రద్ధతో ఖచ్చితంగా అంతేకాదు దానికి మించిన శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్‌కి అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందడుగేస్తారని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఐటీ సెక్టార్స్ గానీ, ఫ్యాక్టరీస్ గానీ, కంపెనీస్ గానీ ఇయన్నీ వస్తాయో, అప్పుడు ఏదైతే ఈ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవ్వద్దో ఆటోమేటిక్‌గా ఫస్ట్ పెద్ద తరహా పరిశ్రమలు, తర్వాత చిన్న తరహా పరిశ్రమలు, తర్వాత హోటల్సు, తర్వాత ఫుడ్ రెస్టారెంట్లు, తర్వాత చిన్న చిన్న బిజినెస్‌లు ఇయన్నీ గూడా వచ్చి ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడద్ది. ఈ స్ట్రక్చర్‌ని బట్టే డెవలప్‌మెంట్ అనేది ఆధారపడి ఉంటది. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి గూడా ఏదైతే వ్యవసాయ రంగానికి టెక్నికల్‌గా ఏ యూజెస్ ఉంటాయో అండ్ టెక్నికల్‌గానే కాకుండా పాత విధంగా ఎప్పుడైతే ఈ వాటర్ ఎక్కడైతే రాదో అక్కడికి వాటర్ ఎలా పంపియాలి అండ్ అక్కడ వాటరు ఏ రూట్‌లో, ఏ కెనాల్‌లో ఈ నదుల అనుసంధాన్ని ఏ విధంగా తీసుకువెళ్తే ఎక్కడెక్కడ ఎన్ని వేల హెక్టార్లకి ఉపయోగకరం జరుగుతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి మైండ్‌లో ఉంది. అది కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. ఎక్కడైతే బీడు భూములు ఉన్నాయో అక్కడ సోలార్ సిస్టమ్‌ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా ఉపయోగం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కరెంటు సూర్యుడి ద్వారా వచ్చే ఏదైతే ఆ పవర్‌ని యూజ్ చేసుకొని కరెంటు ప్రొడ్యూస్ చేసుకుంటే మనకి కరెంటు బిల్లులు చాలా తగ్గే అవకాశం ఉంటది. దాన్ని మనం ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉందో ఆ బోర్డ్‌కి అమ్ముకున్న తర్వాత మనం సొంత యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మన ఊరికి గానీ, లేదంటే దేనికైనా యూజ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉందని నేను చెప్తూ ఉన్నా. దీనితో పాటు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, ఆ ఉద్యోగాలు రావాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఐటీ కంపెనీస్, లేదంటే ఫ్యాక్టరీసు, లేదంటే ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి సబ్సిడీ లోన్స్ అయ్యి ఇస్తా. లేదంటే మళ్ళీ మన ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో, ఆ కోస్టల్ ఏరియాలో మత్స్యకారులనేది చాలా ఎక్కువ. మత్స్యకారులకు కూడా కొన్ని కోర్సెస్ నేర్పిస్తూ
ముత్య సంపదను ఏ విధంగా పెంచాలి, ఆ ముత్య సంపదను వేటాడడానికి ఏ విధమైన హైటెక్ టెక్నాలజీతో వాటిని పట్టుకోవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కొన్ని కంపెనీస్ ద్వారా వాటిని ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఇప్పుడు ఈ 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ ఉచిత సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని కొల్లగొట్టిన ప్రస్తుత నాయకులు రాబోయే రోజుల్లో కూడా 2019 నుంచి 2024 కూడా ఉచిత సంక్షేమాలు చాలా ఎక్కువ పెట్టారు. వాటిని కూడా ఎలా రన్ చేయబోతున్నారని చెప్పి ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి కూడా నేను ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఏదైనా ఒక ఇంట్లో అప్పు చేసుకుని డైలీ తింటూ ఉంటే ఆ అప్పు అనేది పెరిగిపోతూ ఉంటుంది. అదే ఇంకొక ఇంట్లో పని చేసుకుని వాళ్ళ ఖర్చులు రోజు పెట్టుకుంటూ ఉంటే ఒక బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఈ రెండు కూడా ఒక బ్యాలెన్స్గా కనుక ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారు కూడా చాలా తెలివిగల వ్యక్తి. నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా అమరావతి అభివృద్ధిపై తన వంతు కృషి చేసి తను దృష్టి పెడతాడు కూడా. తను డెవలప్మెంట్లో తను కూడా ఒక సైనికుడిలాగా పనిచేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉన్నా. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు లేదు, అధికార పక్షం లేదు. ఒక ప్రాంతం డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోవాలి. ఏదైతే లాస్ట్ టైం ఒకవేళ ఆర్రాకూర కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తే వాటిని కూడా కలుపుకొని పోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనేది ఆల్మోస్ట్ దేశంలోనే మోడీ గారి విజనరీ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటారా, ఇద్దరు కూడా టెక్నికలీ సౌండ్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకునే ఏ కార్యక్రమాలైనా చేస్తూ ఉంటారు. ఈరోజు ఇట్లా అయిపోయిన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా సరే, ఈ విధంగా నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా సరే, ఏదైతే అక్కడ హైదరాబాద్లో ఈ ఐటీ కంపెనీస్ని తీసుకురావడానికి ఎంతైతే కృషి చేశాడో దానికి రెండింతలు కృషి చేసి మరి ఐటీ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. తీసుకువస్తాడు కూడా. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా నాకు తెలిసి ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటారా, ఇప్పుడు జనాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇన్ని ఓట్లు వేశారు అంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి ఖచ్చితంగా చూపిస్తాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మనుగడకు కూడా ఈ అభివృద్ధి అనేది ఒక శిలాఫలకంలాగా మిగిలిపోతుందని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లే. నిరుద్యోగ వృత్తి కూడా అందరికీ అందుతుంది. ఎందుకంటారా, ఖచ్చితంగా అభివృద్ధి అండ్ సంక్షేమం ఈ రెండు కూడా బేస్గా ఒక బండికున్న 2 చక్రాలు లాంటివి. ఆ 2 చక్రాలు సమానంగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం అనేది బాగుపడుతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళ అభివృద్ధి అనేది పెరిగిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందినప్పుడు జేబులో నుంచి 100, 500 తీసి ఖర్చు పెట్టాల్సిన పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటారా, ఎవడైనా సంపాదిస్తున్నాడు డైరెక్ట్గా తీసి ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీని చూసుకోగలుగుతాడు. అప్పు చేసి లేదంటే ఏదో గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ అకౌంట్లో వేసిందా లేదా, గవర్నమెంట్ అకౌంట్లో వేస్తేనే మన ఇంట్లో ఇది అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి మన సొంత కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితికి రాబోతున్నాం అని చెప్పి నేనైతే గట్టిగా చెప్తూ ఉన్నా. ఫస్ట్ ఓటర్లారా, మీరైతే చేసింది చాలా మంచి పని. ఎందుకంటారా, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్కి నమ్ముకుని మీరు ఓటేశారు. మీ భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ. ఖచ్చితంగా మీ అందరికీ ఒక అండగా ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్దాయనలాగా చంద్రబాబు నాయుడు ఉండబోతున్నాడు. మీరే చూస్తారు 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా డెవలప్ అవ్వబోతుందో.